పాన్గఢ్ కోట సూర్యాస్తమయం తర్వాత ఎవ్వరూ బయట ఉండరు. భారతదేశంలో అధికారికంగా హాంటెడ్ అని పేరు పొందిన ఏకైక స్థలం రాజస్థాన్లోని పాన్గఢ్ కోట. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బోర్డు అక్కడ స్పష్టంగా రాసింది, సూర్యాస్తమయం తర్వాత ప్రవేశం నిషిద్ధం. ఎందుకు? అక్కడ నిజంగా ఏం జరిగింది? ఇది కేవలం కాలికతనా లేక శాపమా? 17వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ కోట రాజా మాధవ్ సింగ్ నిర్మించాడు. ఆయన కుటుంబంలో ఒక అందమైన యువరాణి ఉండేది. ఆమె పేరు రత్నావతి. ఆమె అందం గురించి రాజ్యాలంతా మాట్లాడుకునేవారు. కానీ అదే అందం ఈ కోటను శపించిందని చెబుతారు. ఆ కాలంలో ఒక తాంత్రికుడు ఉండేవాడు, పేరు సింగియా. అతను యువరాణిపై మోహం పడ్డాడు. ఒకరోజు రత్నావతి కోసం పంపిన సుగంధ తైలంలో అతను మంత్రశక్తి కలిపాడు. ఆమె ఆ తైలం ఉపయోగిస్తే ఆమె అతని వశంలోకి వస్తుందని నమ్మాడు. కానీ యువరాణి అతని కుట్రని తెలుసుకుంది. ఆ తైలం నేలపై పారేసింది. ఆ రాయి పెద్ద బండగా మారి సింగియాపై పడింది. చనిపోతూ అతను చనిపించాడు. ఈ నగరం నాశనం అవుతుంది. ఎవరు ఇక్కడ శాంతంగా ఉండరు. కొన్ని నెలల్లోనే పాన్గఢ్పై దాడి జరిగింది. పూర్తి రాజ్యం నాశనం అయిపోయింది. యువరాణి మరణించింది. ఆ తర్వాత ఆ కోట ఎప్పటికీ పునర్నించబడలేదు. గ్రామస్తులు చెబుతారు, సాయంత్రం తర్వాత అక్కడ గాలి మారుతుంది. విచిత్రమైన శబ్దాలు, మహిళల అరుపులు, గజ్జెల మోగుడు. అక్కడ రాత్రి ఉండేవారు తిరిగి రాలేదని స్థానికులు చెబుతారు. ఇప్పటికీ పాన్గఢ్ కోటలో సూర్యాస్తమయం తర్వాత ఎవరు ఉండటానికి అనుమతి లేదు. చాలామంది టూరిస్టులు చెబుతారు, చల్లని గాలి అకస్మాత్తుగా వేడిగా మారుతుంది. ఎవరూ లేని చోట అడుగుల శబ్దం, దేవాలయం దగ్గర గాత్రం. అవి నిజమా లేదా మన మనసు ఆటలాడుతున్నదా? ఇది ఎవరూ నిరూపించలేదు. మీరు ఎప్పుడైనా రాజస్థాన్ వెళ్తే సూర్యాస్తమయం తర్వాత పాన్గఢ్ కోటలో నిలబడి చూడండి. గోడలు పగిలిపోయి ఉన్నాయి, ఇల్లు ఖాళీగా ఉన్నాయి. కానీ ఒక ప్రశ్న ఇంకా అక్కడే ఉంది. సింగియా శాపం నిజమా లేక అది కేవలం ప్రేమలో ఓడిన వ్యక్తి కోపమా? కానీ సూర్యుడు అస్తమించగానే అక్కడ ఒక్కరైనా ఉండాలని ప్రయత్నించండి. మీరు ఆ సమాధానం మీరే తెలుసుకుంటారు.